అవేమీ చెయ్యరు. ప్లస్ కోడింగ్ మీద ఎలా ఉంటుందంటే రాజు, ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈనాడు పేపరు, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. తెలుగు చదవచ్చా మీకు? తెలుగు పేపర్ చదువుతారా? ఈనాడు పేపర్ మనం చదివితే ఆ పైన ఆర్టికల్ ఒకటి వస్తుంది. ఏదైనా ఏ న్యూస్ అయినా, ఒక న్యూస్ రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త స్కీమ్ లాంచ్ చేశారు, లేకపోతే మోదీ గారు ఇది చేశారు, ఏదో ఒక ఆర్టికల్ వస్తుంది కదా, ఒక న్యూస్ వస్తుంది కదా. ఆ న్యూస్ చదివితే చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అది మనకు తెలుగు కదా, అర్థమైంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. మీరు రాయండి అలాంటి ఆర్టికల్ ఒకటి అంటే రాయగలుగుతారా? ఎందుకంటే దానికి కావాల్సింది స్కిల్. ఇలానే వీళ్ళు కోర్సులు నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, క్లాస్లో పాపం వాళ్ళు 500 మందికి ప్రొజెక్టర్లో పెట్టి జావా నేర్పిస్తుంటే ఆ జావా కాన్సెప్ట్ వింటుంటే అబ్బా చాలా బాగా అర్థమవుతుంది నాకనేది అనిపిస్తుంది. తీరా ఈ 2 చేతులు తీసుకెళ్ళి ఆ కీబోర్డ్ మీద పెట్టినప్పుడు మాత్రం కీబోర్డ్ అంతా చేతులన్నీ వరుగుతుంటాయి. ఒక్కడికి కోడ్ రాయలేడు. కోడ్ రాయాలంటే భయం. ఇనిషియల్గా రాస్తారు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి. ప్రైమ్ నెంబరు, తర్వాత ఏంటది ఫిబొనాకీ సిరీసు, ప్యాటర్న్ ప్రింటింగు, ఇట్లాంటి వాటికి కోడ్లు బాగానే రాస్తారు రాజు. ఎప్పుడైతే కొంచెం కోడింగ్లో అడ్వాన్స్కి వెళ్తారో, ఓకే, అంటే ఏంటి మీకు కలెక్షన్స్కో, మల్టీ థ్రెడింగ్కో, ఇట్లాంటి అరేస్కో వెళ్ళినప్పుడు ఇంక వీడు నేను తర్వాత చూసుకుంటలే, ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చూసుకుంటలే, ఇప్పుడు కాదు ప్రాజెక్ట్లో చేస్తా ఇవన్నీ అనుకుంటాడు. అనుకొని గివప్ చేసి పుష్ప 2 టికెట్లో, అఖండాకో సినిమాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు, కోడింగ్ని మిస్ చేస్తారు. ఇట్లా చేసి ఎన్ని కోర్సులు నేర్చుకున్నా కోడింగ్ రాక, కాన్ఫిడెన్స్ రాక, ఇంకా ఇప్పుడు మీరన్న